మీరు సస్పెండ్ చేసినంత మాత్రాన వాళ్ళు నేరస్తులైతే శిక్ష నుంచి అయితే తప్పించుకోలేరు కదా. మీరు పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఉండొచ్చు, చట్టం విధించే శిక్ష ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు జనార్దన్ రావు విడుదల చేసిన వీడియోలో జయచంద్రారెడ్డి పేరు కానీ ఈ సురేంద్ర నాయుడు పేరు కానీ లేవేంటి అని వైసీపీ వాళ్ళు అడుగుతున్నారు. అదే బ్రదర్, అదే చెప్తా ఉన్నా. ఆరోపణలు వచ్చాయి, జయచంద్రారెడ్డి వీడియో చెప్పాడు, దీని గురించి పోలీసులు విచారిస్తారు. జయచంద్రారెడ్డి పాత్ర లేదు అని అంటే అతను సచ్చీలుడిగా బయటకు వస్తాడు డెఫినెట్లీ. ఉంది అని అంటే ఎంతటోనైనా వదలమని చెప్తా ఉన్నాం. నాకేదో వీడియో ఒకటి పంపించారు, ఏంటిది సార్? దాని గురించి నిన్నటి రోజున ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేశారంటే, ఏదో అన్యాయంగా ఈ ఇల్లీగల్ లిక్కర్ అంతా తెలుగుదేశం పార్టీ హయాంలో నడుస్తూ ఉంది, తెలుగుదేశం పార్టీ వారే ఇవన్నీ చేస్తా ఉన్నారని చెప్పేసి ఒక ర్యాలీ చేశారు సార్. అవును, ర్యాలీ శ్రీకాకుళం జిల్లా పలాసలో. అసలు ఒకసారి అతన్ని చూసారా మీరు ఆ వీడియో? ఏదో రెడ్ షర్టా? ఆ రెడ్ షర్ట్ అతను ఏం చేస్తున్నాడు సార్, ఒక లేడీ కానిస్టేబుల్ని, ఈ పేరు ఏంటంటే వేణుగోపాల్ రెడ్డి, ఆ రెడ్ షర్ట్ అతని పేరు. ఓకే, ఏం చేస్తున్నాడు సార్ అతను? వైసీపీ నాయకుడేనా? వైసీపీ నాయకుడు వేణుగోపాల్ రెడ్డి ఒక లేడీ కానిస్టేబుల్ పట్ల వాడు ప్రవర్తిస్తున్నటువంటి తీరు. సో ఇట్లాంటి బ్యాచ్ తోటి వీళ్ళు ఇక ఉద్యమాలు చేయటం, మద్యపాన ఉద్యమాలు, ఇల్లీగల్ లిక్కర్ మీద వాళ్లే చేసి. సార్ ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి సార్ మీకు. రాజారెడ్డి గారు 1996లో అనుకుంటా చనిపోయారు. డేట్ ఇయర్ కరెక్ట్ తెలియదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తాత, రాజశేఖర రెడ్డి గారి తండ్రి. 96లో చనిపోతే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం పాత్ర ఉంది, చంద్రబాబు నాయుడు ఉన్నాడు దీని వెనకాల అన్నాడు. ఆ తర్వాత ఈ ఫ్యాక్షన్ హత్య చంద్రబాబు నాయుడు గారికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ సంబంధం లేదని తేలింది. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయినా కానీ చంద్రబాబు నాయుడు గారి పాత్ర అన్నారు సార్ అప్పట్లో. ఆ తర్వాత అది రిలయన్స్ వాళ్ళ మీద నెట్టారు సార్. ఆ తర్వాత వాళ్ళకే రాజ్యసభ సీట్ ఇచ్చారు వీళ్ళు. రెండో ఇన్సిడెంట్. మూడోది 2018లో తుని రైలు ఇన్సిడెంట్ సార్. తునిలో రైలు తగలబెట్టేసి తెలుగుదేశం వాళ్ళు చేశారని చెప్పేసి మా మీదకి నెట్టేశారు సార్. మూడోది సార్ ఇది. నాలుగోది 2019లో విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కోడి కత్తితో గీసుకున్నాడు సార్. గీయించేసేసుకుని తెలుగుదేశం వాళ్ళు కోడి కత్తితో జగన్మోహన్ రెడ్డి గారిని చంపేయడానికి ట్రై చేశారని చెప్పేసి మళ్ళీ తెలుగుదేశం పార్టీ మీదకి నెట్టేసేశారు. 2019లో అధికారంలోకి వచ్చారు సార్. ఆ తర్వాత 2024లో మర్చిపోయి, అసలు ఇంపార్టెంట్ చెప్పడం అసలు విషయం మర్చిపోయా కదా. 2019 మార్చి 14న వాళ్ళ బాబాయిని వాళ్లే రప్ప 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 నరికేసి చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టేసి నారాసుర రక్త చరిత్ర అన్నారు సార్. అదైపోయింది సార్. ఇది బిగ్గెస్ట్ సార్, ఇది నారాసుర రక్త చరిత్ర అనేది. వాళ్ళ బాబాయిని వాళ్లే వేసేసుకుని మా చేతిలో కత్తి పెట్టి చంద్రబాబు నాయుడు గారు వేసేసారని చెప్పారు సార్. అదైపోయింది సార్. 2024 ఎన్నికల్లో సేమ్ స్ట్రాటజీ ప్లాన్ చేయడానికి ఈసారి గులకరాయిని ఎంచుకున్నారు సార్. గులకరాయితో గోప మీద పెటామని కొట్టించుకుని తెలుగుదేశం వాళ్ళు కొట్టారని చెప్పారు సార్. జననేత మీద హత్యా ప్రయత్నం అని సార్. ఏంది గులకరాయితో? కాకిగోడ సావచ్చు సార్ ఆ గులకరాయికి. జననేత మీద అంటే హత్యా ప్రయత్నం అంట. పాపం ఆ రాయి మళ్ళీ ఆయన దాకి పక్కనే ఉన్నటువంటి వెల్లంపల్లిని కూడా తాకింది సార్ ఆ రాయి. అది అయిపోయింది సార్. అదైపోయిన తర్వాత తల్లి చెల్లి చీ కొట్టేశారు సార్. దీనికి కూడా మేమేనాడు సార్ కారణం. దీనికి కూడా మేమే కారణం అంటే తెలుగుదేశమే కారణం అంట, తల్లి చెల్లి చీ కొట్టడానికి కూడా. ఇంకోటి మేమైంది మనం మర్చిపోయాం. 2012లో ఇతగాడు దోచేసినటువంటి దోపిడీకి సిబిఐ వాళ్ళు ఇతను అరెస్ట్ చేశారు సార్. అరెస్ట్ చేయడానికి కూడా చంద్రబాబు నాయుడు గారే కారణం అండి సార్. ఆ తర్వాత 2029లో ఈరోజు ఇల్లీగల్ లిక్కర్లో దొరికారు సార్. అడ్డంగా దొరికేసి నారావారి సారా అని పెడతారు సార్. నారావారి రక్త చరిత్ర అయిపోయింది, ఇప్పుడు నారావారి సారా. జనాలు ఏమైనా పిచ్చోళ్ళా సార్? 2014 నుండి 19 వరకు వీళ్ళ మాటలు నమ్మి 19 నుండి 24 వరకు వీళ్ళు వేసిన ప్రతి యాషాన్ని భరించి 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 ఇక 24లో కూటమిని గెలిపించారు సార్ ప్రజలు. ఇంకా అవే డ్రామాలు ప్లే చేస్తే ఎలా సార్? అప్డేట్ అవ్వాలి కదా సార్ జగన్మోహన్ రెడ్డి అయినా కానీ. ఇక్కడ ఒక విషయం చెప్పండి, ఒక్క మాట వంశీ గారు. జోగి రమేష్ మొదట చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి వెళ్ళాడు. ఒక మాట వెళ్ళాడు, అరెస్ట్ అవుతాడు అన్నారు. ఏమైందో ఏమీ జరగలా. తర్వాత అగ్రిగోల్డ్ భూములు అన్నారు. వాటి విషయంలో ఏమైందో తెలియదు. సరే, వాళ్ళ కొడుకుని అరెస్ట్ చేశారు. తర్వాత వెంటనే ఆయన రిలీజ్ అయ్యాడు.
మరి ఈ కేసులో నిజంగా జోగి రమేష్ పాత్రని ఎస్టాబ్లిష్ చేసి అక్కడ వరకు వెళుతుందా? ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నానంటే ఆల్రెడీ లిక్కర్ స్కామ్ గురించి జరుగుతున్న విషయంలోనే ఏమీ లేదు అనే నిర్ణయానికి ప్రజలు వచ్చే పరిస్థితి వచ్చింది. అర్థమైంది గోపి గారు, ఐఎమ్ కమింగ్ టు దాట్. ఇప్పుడు మనం ఇవన్నీ తెలుగుదేశం మీదకి ఎలా నెట్టారో చూసాం సార్. అయిపోతే జోగి రమేష్ పాత్ర గురించి వద్దాం. ఇంకొక విషయం చెప్పాలి సార్ ఇక్కడ. మరి 2022 మే సార్, నేను అది రాసుకున్నాను. 2022 మే 2వ తారీఖు రంజాన్ సార్. రంజాన్ ముందు రోజు మే 1వ తారీఖున చిలకలూరిపేటలో మస్తాన్ షరీఫ్, బషీర్ అహ్మద్ అని చెప్పి ఇద్దరు ముస్లిం సోదరులు ఈ కల్తీ మద్యం తాగి చనిపోయారు సార్. అయితే దానికి పోస్ట్ మార్టం కూడా కంప్లీట్ చేయకుండా వడదెబ్బ తగిలి చనిపోయారని చెప్పి రాయించింది సార్ మా పార్టీ నుండి వెళ్ళినటువంటి మొక్క రజని. ఇద్దరు చనిపోతే 30 సంవత్సరాలు 32 సంవత్సరాల యువకులు ఇద్దరు చనిపోతే, కల్తీ మద్యం తాగి చనిపోతే, వడదెబ్బ తగిలి చనిపోయారని చెప్పి రాసినటువంటి రజని నిన్నటి రోజున సిగ్గు లేకుండా కల్తీ మద్యం జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసి ఆ ఇద్దరు ముస్లిం సోదరులను చంపితే నిన్నటి రోజున చిలకలూరుపేటలో ర్యాలీ చేసింది సార్ ఈ రజని. ర్యాలీ చేసి నారావారి సారా అని చెప్పి హోర్డింగ్ పట్టుకుంటుంది సార్. నారావారి సారా ఏది? నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల ఈ స్టేజ్లో ఉన్నటువంటి ఆ మొక్క హోర్డింగ్ పట్టుకుని నారావారి సారా అని వెళ్తుంది సార్. ఇంకా మీ మొక్క ఎట్లా అవుతుంది సార్? పార్టీ మారి ఎంతో కాలం అవుతుంది, ఇంకా మీ మొక్క అని ఎట్లా అనుకుంటారు? చెప్పిన మాట కాదు సార్ అది. మొక్క అంటే ఆవిడే చెప్పుకుందండి. మొక్కను సార్, సైబరాబాద్ లో పెరిగిన మొక్కను సార్ అనింది. పార్టీలు అనవసరం, రాజకీయంగా ఆవిడ ఎక్కడికైనా వెళ్ళొచ్చు, విభేదించవచ్చు. సో ఆవిడ సిగ్గు లేకుండా నిన్న నారావారి సారాను ఓటింగ్ పట్టుకుని వెళ్తుందా? మరి ఎందుకు సార్ ఆ రోజు ఆ మస్తాన్ షరీఫ్ ని, బషీర్ అహ్మద్ ని వాళ్ళిద్దరూ కల్తీ సారా తాగి చనిపోతే పోస్ట్ మార్టం కూడా అడ్డుకుని వడదెబ్బ అని చెప్పి రాయించేసి అంత హడావిడిగా వాళ్ళ బాడీస్ ఎందుకు సార్ డిస్పోజల్ చేయించింది? దానికి సమాధానం చెప్పాలి కదా. ఈరోజు మస్తాన్ షరీఫ్ మృతికి, బషీర్ అహ్మద్ మృతికి కారణం ఈ విడుదల రజని. పోస్ట్ మార్టం కూడా జరగలేదు. అయితే ఇంకా జరగకుండానే అది వడదెబ్బ అని చెప్పి రాసి కుటుంబ సభ్యులు బెదిరించి ఆ బాడీలు రెండింటినీ డిస్పోజల్ చేయించింది సార్. సో ఆవిడ నిన్న సిగ్గు లేకుండా నారావారి సారాన్ని పట్టుకు తిరుగుతా ఉంది. సో ఇవన్నీ. సో ఇప్పుడు జోగి రమేష్ గారి ఇష్యూకి వద్దాం సార్. సెప్టెంబర్ 17, 2021 ఆ రోజు నేను కూడా ఉన్నా అక్కడ. నేను, పట్టాభి గారు, డూండి రాకేష్ గారు, గొట్టిముక్కల రఘు గారు, బుద్దా వెంకన్న గారు, నాగుల్ మీరా గారు, కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి లీడర్లు కొంతమంది, గుంటూరు జిల్లా నుండి నేను, మరి కొంతమంది నాయకులు, అండ్ ఆల్సో కంబంపాటి శిరీష గారు, వీళ్ళందరూ జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి అటాక్ వస్తున్నాడు అని అంటే మేము వెళ్ళి జోగి రమేష్ని అక్కడ అడ్డుకున్నాం సార్. పెద్ద యుద్ధం జరిగింది అక్కడ. మా నాయకుడు డూండి రాకేష్ గాయపడ్డాడు కూడా. అయితే మేము గనక అడ్డుకోకుండా సరే పోరా ఏం చేస్తావో చూద్దామని చెప్పేసి వదిలేసినట్లయితే పీస్ అయిపోయాడు మా బ్లాక్ కమాండర్స్ చేతిలో జోగి రమేష్. ముక్కలు అయిపోయి ఉండేవాడు సార్. చంద్రబాబు నాయుడు గారి భద్రత కంటే ఏది ముఖ్యం కాదు. Z+A కేటగిరీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద ఇంటి మీదకి అటాక్ వస్తే ఎలా ఉండేదో రుచి చూపించేవాళ్ళు. పీస్ అయిపోయి పోనీ ఆ తర్వాత చర్యలేవి సార్ చెప్తున్నా సార్. అదే ఐఎమ్ కమింగ్ టు దట్. అయితే ఆ తర్వాత జోగి రమేష్ గారు ఆ హడావిడి చేసిన తర్వాత మంత్రి పదవి తెచ్చుకున్నాడు సార్. మంత్రి పదవి తెచ్చుకుని కామ్గా ఉన్నాడా అంటే స్కూల్ పిల్లల కార్యక్రమానికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి మాట్లాడాడు. దానికి ఆ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భుజం తట్టి శభాష్ బ్రహ్మాండంగా మాట్లాడేవా అన్నాడు. సో ఇలా మంత్రి పదవి తెచ్చుకున్నటువంటి జోగి రమేష్ చర్యల గురించి అడుగుతా ఉన్నారు సార్. ఈ కేసు సిఐడికి అప్పగించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద అటాక్ వచ్చిన కేసు సిఐడికి అప్పగించడం జరిగింది. అతని నేరాన్ని రుజువు చేసి 7 సంవత్సరాల కంటే తక్కువ శిక్ష పడేది కాబట్టి అతనికి 41 నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇందులో మేము ముందుగానే చెప్పాం, ఎక్కడా కూడా కుట్రపూరిత లేదంటే ఏమంటారు దాన్ని, కక్షపూరిత కక్ష సాధింపు రాజకీయాలు మేము చెయ్యం.